కులగణన రీసర్వేషరు కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ బీఆర్ఎస్ ఫైర్. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో రీసర్వే మొదలైంది. ఈ నెల 28 వరకు కులగణనలో నమోదు చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు మూడంచెల విధానంలో రెండోసారి సర్వే చేస్తోంది సర్కార్. మరోవైపు రీసర్వే పైన విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. చిత్తశుద్ధి లేని సర్వేలు ఎన్నిసార్లు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నాయి. తెలంగాణలో కులగణన తప్పుల తడక అంటూ విపక్షాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నుంచి విమర్శలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. తొలి రోజు రీసర్వేకు మంచి స్పందన వచ్చిందన్నారు అధికారులు. ఈ నెల 28 వరకు రీసర్వే కొనసాగుతుందని, కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారంతా ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రెండోసారి సర్వే కోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు అధికారులు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. తొలి దశ కులగణనలో పాల్గొనని వారు తమ ఆధార్, మొబైల్ నంబర్, అడ్రస్, పోస్టల్ పిన్ కోడ్ లాంటి వివరాలను కాల్ సెంటర్లకు అందజేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్స్ లో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా సర్వే అధికారులే వారి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. కులగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా బీసీ కమిషన్ రంగంలోకి దిగింది. చైర్మన్ నిరంజన్ సహా బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, సురేందర్ కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీసీ కమిషన్ చైర్మన్ చాంద్రాయణగుట్ట, కుమ్మరివాడి బస్తీలో తిరిగారు. గతంలో సర్వేలో పాల్గొనని వారి ఇంటికెళ్లి కులగణనలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం 1,15,00,000 కుటుంబాలకు గాను 1,12,00,000 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కులగణనలో పాల్గొనని 3,56,000 మంది కోసం రెండోసారి సర్వేకు అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ కులము, మతము, జాతి లేని వారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్ అని, రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారన్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్లకు సంజయ్ కౌంటర్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కులం, మతం మీద చర్చ జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందంటున్న కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలని నరేంద్ర మోదీ పక్కా ఇండియన్ అంటూ పేర్కొన్నారు. 10% ముస్లింలను బీసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32%, 42% ఎలా అవుతుందన్నారు. లవ్ జిహాదీ, మత మార్పిడులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలన్నారు. హిందూ బీసీలకు 42% ఇస్తే కేంద్రం సహకరిస్తుందంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేసిన కులగణనను ఒక్క కుల సంఘం కూడా ఆమోదించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి కులగణన కూడా చిత్తశుద్ధితో చేయడం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆరోపించారు. ఇక ఈ సర్వేతోనైనా కులాల లెక్క తేలుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారా అని కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.